శివుడు లోక వినాశకుడా లేక రక్షకుడా? ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. అసలు నిజమేంటి? మనందరికీ తెలిసినట్లు త్రిమూర్తులలో ఆయనను లయకారుడు అంటారు కదా. కాని ఆ వినాశనం అంతం కాదు. అది ఒక కొత్త ఆరంభం కోసం, విశ్వ పునరుద్ధరణ కోసం. ఆయన శక్తి వెనుక ఉన్న అసలు నిజాన్ని ఒక పురాణ గాథ మనకు స్పష్టంగా చెబుతుంది. సముద్ర మథనంలో అమృతం కోసం చిలుకుతుంటే భయంకరమైన హాలాహలం పుట్టింది. అప్పుడు లోకాలను కాపాడటానికి శివుడు ఆ ప్రాణాంతక విషాన్ని తానే స్వీకరించాడు. ఆ విషం గొంతుల నిలవడంతో ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ త్యాగానికి గుర్తుగా అంటే ఆయన విషాన్ని నాశనం చేసి విశ్వాన్ని కాపాడాడు. సృష్టి కోసం జరిగే ఈ వినాశన లయ ఆయన తాండవంలో మనకు కనిపిస్తోంది. ఆయనే నటరాజు, నృత్యానికి అధిపతి. ఆయన నృత్యమే ఈ విశ్వానికి లయ. ఆయన తాండవంలో 5 విశ్వకార్యాలున్నాయి: సృష్టి, స్థితి, సంహారం, మాయ, అనుగ్రహం. శివుడి స్వభావమే ఒక విరుద్ధాల కలయిక. ఆయనలో 2 పూర్తి భిన్నమైన జీవన విధానాలుంటాయి. ఒకవైపు పరమయోగి, ఆదియోగి, మరోవైపు పార్వతీభర్త, ఆదర్శ గృహస్థు. అంటే ప్రపంచంలో ఉంటూనే దానికి అతీతంగా ఉండొచ్చని ఆయన మార్గం చూపిస్తాడు. ఆయన తత్వమంతా ఆయన ధరించే దివ్య చిహ్నాల్లోనే దాగి ఉంది. 3వ కన్ను దివ్య జ్ఞానానికి, త్రిశూలం నియంత్రణకు, సర్పం భయరాహిత్యానికి ప్రతీకలు. అందుకే లయకారుడే పరమరక్షకుడు, నర్తకుడు, యోగి మరియు గురువు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కదాని ముగింపే మిగతా అన్నింటికీ ఆరంభమైతే? ఇలాంటి మరిన్ని హిందూ ధర్మ విషయాల కోసం అనుసరించండి, లేదా హరహర మహాదేవా అని కామెంట్ చేయండి.